హాయ్ హలో వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను దీపిక. ఈ రోజు మనతో ఉన్నారు మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ పిఎస్ చంద్రశేఖర్ గారు. సార్తో ఒకసారి మాట్లాడదాం. హలో సార్, హలో వెల్కమ్ అండి. టు సోషల్ పోస్ట్. హలో. సార్, నాకు తెలిసిన ఒక పర్సన్ ఉన్నాడు. వన్ ఆఫ్ మై ఫ్రెండ్ చాలా కన్ఫ్యూజ్ అవుతున్నాడు. అతని దగ్గర 20 lakhs ఉన్నాయి. బట్ ఫ్లాట్ కొనాలా, మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయాలా, ఒకవేళ ఇన్వెస్ట్ చేస్తే ఏ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తే నాకు బెస్ట్ రిజల్ట్ ఉంటుంది అని ఆలోచిస్తున్నాడు. మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? మేడం జనరల్‌గా మీరు ప్లాట్ అన్నారా? ఫ్లాట్ అన్నారా మేడం? ఫ్లాట్. ఫ్లాట్ ఓకే. ఫ్లాట్ గాని, ప్లాట్ గాని కొనాలి అనుకునేటప్పుడు జనరల్‌గా ఫ్లాట్ ఎప్పుడు కొనాలనుకుంటారు మనం? వాళ్ళకి ఒకవేళ ఎందుకంటే మీరు చెప్పిన 20,00,000లో ఫ్లాట్ అయితే రాదు. హైదరాబాద్‌లో రాదు, ఔట్‌స్కర్ట్స్‌లో రాదు, ఎక్కడ రాదు. బట్ లొకేషన్ అనేది చూసుకోవాలి ఫస్ట్. ఏదైనా ఒక ప్లాట్ కొనాలన్నా, ఒక ఫ్లాట్ కొనాలన్నా మేడం ఫస్ట్ చూసుకోవాల్సింది ఏంటంటే ఒక ప్లాటే కొన్నారనుకుందాం. ఆ ప్లాట్‌లో మనం ఇల్లు కట్టించుకుంటున్నామా లేదా అనేది ఇంపార్టెంట్. అంటే ఇన్వెస్ట్‌మెంట్ పరంగా కొంటున్నామా? లేకపోతే మన ఇల్లు కట్టించుకోవడానికి కొంటున్నామా అనేది ఇంపార్టెంట్. అది కాకుండా మనం ఒక ప్లాట్ కొన్నామనుకోండి, ప్లాట్ గురించి మాట్లాడుతున్నాను. మనం ఫ్లాట్ వదిలేయండి. ఎందుకంటే ఫ్లాట్ ఆల్మోస్ట్ 1,00,00,000 పైనుంది. మనం మాట్లాడుకునేది 20,00,000 కాబట్టి ప్లాట్. ఓకే. సో, ఈ జనరల్‌గా ప్లాట్ కొనేటప్పుడు ఏంటంటే ఫస్ట్ మనం అదే స్థలంలో ఇల్లు కట్టిస్తామా లేదా అనేది ఇంపార్టెంట్. రెండోది ఆ ప్లాట్ కొనేటప్పుడు పొటెన్షియల్ డెవలప్‌మెంట్ ఉందా? చుట్టుపక్కల డెవలప్‌మెంట్స్ ఉన్నాయా? మన రేట్ పెరుగుతదా లేదా అనేది చూసుకోవాలి. తర్వాత మనం కనీసం కొనే ప్లాట్‌ని 10 సంవత్సరాల వరకు మనం పెట్టుకుంటామా లేదా? పెరిగినా పెరగకపోయినా మనం కొని వదిలేస్తామా లేదా అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే కొన్నిసార్లు మనం ప్లాట్ కొనేటప్పుడు సంవత్సరాలు పెరగదు. ఎప్పుడో సడన్‌గా పెరుగుతది. సో, అలాంటి సిట్యుయేషన్స్ కూడా ఉండే ఛాన్స్ ఉంటుంది. ఈ ప్లాట్ కొనాలా లేకపోతే ఇన్వెస్ట్ చేయాలా ఈ 2 మాట్లాడుకునే ముందు మేడం చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఒక ఎమర్జెన్సీ ఫండ్ అనేది క్రియేట్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు ఒకవేళ ఆ పర్సన్ మీ ఫ్రెండ్ జాబ్ చేస్తున్నారనుకోండి. రేపు జాబ్ లేదన్నప్పుడు వాళ్ళు కనీసం వాళ్ళ ఫ్యామిలీ సస్టైన్ అవుతూ సర్వే అయ్యేటట్టుగా ఒక ఎమర్జెన్సీ ఫండ్ క్రియేట్ చేసుకోవాలి. కనీసం ఒక 6 నెలలు, సంవత్సరం ఉద్యోగం లేకపోయినా వాళ్ళ ఫ్యామిలీని నడిపేటట్టుగా ఒక ఎమర్జెన్సీ ఫండ్ క్రియేట్ చేసుకోవాలి. తర్వాత మీ మోస్ట్ ఇంపార్టెంట్ హెల్త్ ఇన్సూరెన్స్, టర్మ్ ఇన్సూరెన్స్, ఒక స్టేబుల్ ఇన్కమ్ అనేది ఉండాలి. ఓకే. సో, ఇప్పుడు ఒకవేళ ప్లాట్‌లో గాని ఇన్వెస్ట్ చేస్తే మనకి రిస్క్‌లు ఎలాంటివి ఉంటాయని మాట్లాడుకుంటే వాళ్ళకే అర్థమవుతది. ప్లాట్ కొనాలా? ఇన్వెస్ట్ చేయాలని. జనరల్‌గా ఉండేదేంటంటే ప్లాట్ కొనేటప్పుడు వాళ్ళకి రెగ్యులర్ ఇన్కమ్ అనేది ఏమి రాదు. కొనేసి వదిలేయడమే తప్పించి రెగ్యులర్ ఇన్కమ్ ఉండదు. క్యాష్ ఫ్లో ఉండదు. లిక్విడిటీ మనకి డబ్బులు కావాలనుకునేటప్పుడు ఇమ్మీడియేట్‌గా అమ్మే ఛాన్సెస్ కూడా ఉండదు. కొన్నిసార్లు అమ్ముడుపోతది. కొన్నిసార్లు అమ్మలేం. చాలా సంవత్సరాల వరకు ట్రై చేసినా అమ్మలేం. బయ్యర్ ఉండరు. సో, ఇలాంటివన్నీ ఉంటాయి. తర్వాత కొన్ని ఏంటంటే ప్లాట్ కొనేటప్పుడు కొన్ని లీగల్ ఇంప్లికేషన్స్ కూడా ఉంటాయి. మళ్ళీ వచ్చి ఎవడో మాదండం లేకపోతే అది ప్రాపర్‌గా రెగ్యులరైజ్డ్ అవ్వకపోవడం. సో, ఇలాంటి అన్ని రిస్క్‌లు కూడా ఉంటాయి. తర్వాత మనం ప్లాట్ మెయింటైన్ చేసుకోవాలంటే మెయింటెనెన్స్ కాస్ట్ కూడా ఉంటుంది. అంటే బౌండరీ వాల్ కట్టడమో, లేకపోతే గేట్ కట్టడమో, లేకపోతే వాచ్‌మెన్ పెట్టడమో. సో, ఇలాంటివన్నీ మళ్ళీ డబ్బులు ఇచ్చి మనం చేసుకుంటుండాలి. ఎక్స్ట్రా డబ్బులు. సో, మెయింటెనెన్స్ కాస్ట్ అనేది కూడా ఎక్కువ ఉంటుంది. సో, ఇదేంటంటే సార్ మనం రిటర్న్స్ గాని మనం మాట్లాడుకుంటే మనం కొనే లొకేషన్ బట్టి మనకి రిటర్న్స్ అనేది వస్తుంటాయి. అంటే డిపెండింగ్ ఆన్ ద లొకేషన్ మీ చుట్టుపక్కల మన ఎలాగుంది పొటెన్షియల్ డెవలప్‌మెంట్స్ ఎలాగున్నాయి అనేది చాలామంది ముందు చెప్తారు. ఇక్కడ ఇదొస్తుంది, అదొస్తుంది, ఇదొస్తుందని. కానీ తర్వాత రాకపోవచ్చు. సో, ఆ ఆస్పెక్ట్స్ కూడా చాలా ఇంపార్టెంట్. మనం ఇన్వెస్ట్ చేసి ఒక మంచి రిటర్న్స్ రావాలి ఆ ప్రాపర్టీ నుంచి అనుకునేటప్పుడు ఇవన్నీ చూసుకుంటూ ఇన్వెస్ట్ చేయాలి. ఇంకోటి ఏంటంటే మనం మ్యూచువల్ ఫండ్స్. ఇప్పుడు ప్లాట్ నుంచి మ్యూచువల్ ఫండ్స్‌కి వచ్చేటప్పుడు జనరల్‌గా ఒక ఇన్వెస్టర్ మీ ఫ్రెండ్ ఎవరైతే 20 లక్షలు ఉంది. ఇన్వెస్ట్‌మెంట్ పరంగా అయితే మాత్రం నేను ఎప్పుడు చెప్పేది ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసుకోండి. మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఏంటంటే ఎంత ఫ్లెక్సిబుల్ అంటే మీరు 20 లక్షలు ఇప్పుడు వేసి ఓకే. మీకు ఒక సంవత్సరం, 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఒక రూ. 1,00,000, 2,00,000 కావాలనుకున్నా తీసుకోవచ్చు. ఓకే. మీరు 20 లక్షలు ఇన్వెస్ట్ చేశారు. మీ జీతం వస్తుంది. మీరు ఎస్ఐపి కూడా యాడ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. మీ ఇంకా వెల్త్ క్రియేట్ అవుతూ ఉంటుంది. అది కాకుండా లంసమ్ ఇన్వెస్ట్ చేయొచ్చు. మళ్ళీ మన సిప్ ఎప్పుడైనా ఆపాలన్నా ఆపేసేయచ్చు. సో, ఈ జనరల్‌గా ఈక్విటీ రిలేటెడ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేసేటప్పుడు జనరల్‌గా 7+ ఇయర్స్ ఉండాలి. అంటే మనం ఎగ్జిట్ అయిపోవచ్చు. ఫ్లెక్సిబిలిటీ ఉంటది. అప్పుడు మార్కెట్ వాల్యూ ఎంతుంది ఏంటనేది దాన్ని బట్టి ఎగ్జిట్ అవ్వచ్చు. కానీ ఒక వెల్త్ క్రియేట్ చేయాలనుకునేటప్పుడు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో
ఒక 5 to 7 ఇయర్స్ ప్లస్ ఉంటే మంచి రిటర్న్స్ అనేది జనరేట్ చేయగలుగుతారు. ఓకే. షార్ట్ టర్మ్ వాలటాలిటీ ఉంటుంది. షార్ట్ టర్మ్ నెగెటివ్ రావచ్చు, పాజిటివ్‌కి వెళ్ళొచ్చు, అన్నీ అవ్వచ్చు. కానీ బట్ లాంగ్ టర్మ్ ఉండేటప్పుడు మాత్రం హిస్టారికల్ డేటా ఏం చెప్తుందంటే ఒక 12-15% రిటర్న్స్ అనేది జనరేట్ చేస్తుంది. ఓకే. 5 to 6 ఇయర్స్ మ్యాండేటరీ అంటారా? మ్యాండేటరీ అనేది ఏం లేదు. ఎగ్జిట్ అయిపోవచ్చు. కాకపోతే ఒక వెల్త్ క్రియేట్ అవ్వాలంటే లాంగ్ టర్మ్ స్ట్రాటజీ ఉండాలి. షార్ట్ టర్మ్ స్ట్రాటజీ కాదు. లాంగ్ టర్మ్ స్ట్రాటజీ నా ఉద్దేశంలో ఏంటంటే కనీసం 5 to 7 ఇయర్స్ ప్లస్. ఓకే. సో, అలాగ ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్తే మంచి వెల్త్ అనేది జనరేట్ అవుతుంది. మ్యూచువల్ ఫండ్స్‌లో ఇంకోటేంటంటే మేడం మీకు చెప్పినట్టుగా లిక్విడిటీ ఇష్యూస్ ఉండదు. అంటే మనకి ఇవాళ మనకి 3 రోజుల తర్వాత డబ్బులు కావాలనుకున్నప్పుడు ఎంత కావాలో అంత డబ్బులు మనం తీసుకోవచ్చు. మూడో రోజు మళ్ళీ మీ అకౌంట్‌లో డిపాజిట్ అయిపోతుంది. విత్‌డ్రావల్. సో, ఈ లిక్విడిటీ అనేది ప్రాబ్లమ్ ఉండదు. తర్వాత చాలా ట్రాన్స్‌పరెంట్‌గా ఉంటది. మన మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్‌మెంట్స్ చాలా ట్రాన్స్‌పరెంట్. ఇట్ ఈస్ మానిటర్డ్ బై సెబీ. సెబీ అండర్‌లో ఉంటారు కాబట్టి క్లియర్‌గా, ట్రాన్స్‌పరెంట్‌గా అన్నీ లీగల్‌గా ఉంటాయి. ఈ లీగల్ ఇష్యూస్ అనేది ఎక్కడ జరిగే ఛాన్సెస్ చీటింగ్ అనేది జరిగే ఛాన్సెస్ ఉండదు. ఓకే. సో, ఇక్కడేంటంటే ఈ ఇలాంటి మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఒక లీగల్ హ్యాసెస్ గాని అంటే ఇప్పుడు ప్లాట్ కొనేటప్పుడు లీగల్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇక్కడ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. సో, స్మూత్, ట్రాన్స్‌పరెంట్, వెల్ మానిటర్డ్ బై సెబీ. సో, ప్రతి ఒక్క ఇన్వెస్టర్ ప్రొటెక్టెడ్‌గా ఉంటారన్నమాట. ఈ చీటింగ్ చేసే ఛాన్సెస్ అనేది ఉండదు. ఓకే. సో, మేడం దీంట్లో మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు మార్కెట్ చెప్పినట్టుగా నేను రిస్క్‌ల గురించి మనం మాట్లాడుకుంటే మార్కెట్ వాలటాలిటీ ఉంటుంది. కాకపోతే ఒక పేషెంట్‌గా, డిసిప్లిన్డ్‌గా షార్ట్ టర్మ్ ఫ్లక్చుయేషన్స్‌ని అవాయిడ్ చేస్తూ లాంగ్ టర్మ్ గోల్స్ మీద ఫోకస్ చేస్తే మంచి వెల్త్ అనేది క్రియేట్ అవుతుంది. సో, మ్యూచువల్ ఫండ్ నేను చెప్పేది సింపుల్‌గా ఏంటంటే మ్యూచువల్ ఫండ్ ఈజ్ ఎ లాంగ్ టర్మ్ స్ట్రాటజీ వెల్త్ క్రియేషన్. సో, అలాగ ఇన్వెస్ట్ చేస్తూ వెళ్ళాలి. మీరు చెప్పిన 20 లక్షలు ఓకే. మనం ఒకవేళ డైవర్సిఫైడ్ చేసుకోవాలి అనుకున్నా సరే నేనేం చెప్తానంటే ఒక ఇన్వెస్ట్మెంట్ పరంగా 20 లక్షలు అన్నారు కదా, ఒక 8-10 లక్షల్లో ఏదైనా ప్లాట్ వస్తుందంటే జెన్యున్‌గా బాగుందంటే పెట్టండి. ఓకే. మిగతా అమౌంట్ ఒక 10 to 50% అక్కడ పెట్టండి, లేదా 50% మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టండి. సో, ఇన్వెస్ట్మెంట్స్ చేసుకుంటూ వెళ్ళాలి. సో, ఇది లంసమ్‌గా చేయాలా, ఎస్ఐపి చేయాలా అని మీరు అడిగితే అది మార్కెట్ సిట్యుయేషన్స్ బట్టి ఉంటుంది. ఇప్పుడు జియోపొలిటికల్ సిట్యుయేషన్స్ బాగాలేదు కాబట్టి ఒక స్టాగర్డ్ వేలో చేసుకోవచ్చు, లేదంటే ఒక ఎస్ఐపి మూలంగా చేసుకోవచ్చు. బట్ జనరల్‌గా ఒక లంసమ్ ఉండేటప్పుడు ఒక డెట్ ఫండ్‌లో పెట్టి అక్కడ నుంచి ఎస్టీపీ చేసుకుంటూ ఒక ఈక్విటీ స్కీమ్‌లో మనం మారితే మంచి వెల్త్ అనేది క్రియేట్ చేస్తుంది. మీకు ఎప్పుడైతే ఇలాంటివన్నీ తెలీదో అలాంటప్పుడు మాలాంటి డిస్ట్రిబ్యూటర్స్, అడ్వైజర్స్ గాని కలిస్తే మేము చెప్పగలుగుతాం. ఎలా చేయాలి, ఎలా పెట్టాలి అనేది మీకు చెప్తూ మిమ్మల్ని ముందుకి మీ వెల్త్ క్రియేట్ చేసేటట్టుగా హెల్ప్ చేయగలుగుతామండి. గైడ్ చేయగలుగుతాం. డెఫినెట్లీ సార్. సరైన గైడెన్స్ లేకనే చాలా మంది కన్‌ఫ్యూజన్స్‌తో ఆగిపోతున్నారు. అవునండి. యెస్ సార్. థాంక్ యూ సో మచ్ సార్. థాంక్ యూ.